టమాటా కర్రీయా? ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి వెనకాల. ఇక్కడ వాటర్ రావట్లే, వస్తున్నాయి మాకు లేవు రావట్లే. ఇప్పుడు మూడో పంపు వస్తుంది. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. నేను ఇప్పుడు వచ్చేసి మా రోలింగ్ ఛానల్ దగ్గర కూర్చున్నా. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది కదా, టాప్, దాని మీద కూర్చున్నా అనమాట. ఇంక ఇప్పుడైతే కిచెన్లో ఇక్కడ కుకింగ్ జరుగుతూ ఉంది. కుకింగ్ మా ఉమా వచ్చేసి కుకింగ్. దీవెన నువ్వు చేస్తున్నావా? ఇదిగోండి ఉమా. హలో, మాట్లాడు. ఓకే, ఇంక ఇప్పుడైతే ఇప్పుడు లేట్ నైట్ అంటే 10-10:30 అవుతుంది అనుకుంటా. సౌండ్కి మీకు డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ కొంచెం కాకరకాయలు ఫ్రై చేస్తున్నా, డీప్ ఫ్రై చేస్తున్నా. అందుకే ఆన్ చేసి వచ్చింది. నీళ్ళంతా మళ్ళీ ఇక్కడ పడేసుకుంటూ వస్తున్నావా? ఇప్పుడు తింటావా నువ్వు? ఇప్పుడు ఎందుకు వంట చేస్తున్నాం అంటే, మార్నింగ్ మేము మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామో ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో చూడండి, తెలుస్తుంది. ఏంటిది? మ్యాంగో ట్రీ దగ్గరికి అనమాట. మ్యాంగో ట్రీయా? ఎక్కడుంది మ్యాంగో ట్రీ? మన ఇంటి ముందు. నేను ఇప్పుడు వెళ్ళి వరకు పొద్దున్నే తీసుకెళ్ళడానికి వంట చేస్తున్నాము. మా ఉమ వచ్చేసి కాకరకాయ ఫ్రై, మామిడికాయ పప్పు చేస్తుంది. చందు వాళ్ళు కూడా టమాటా ఇంకా ఏదో చేస్తా అన్నారు. టమాటా పచ్చడి ఇంకా ఇంకేం చేస్తున్నాం మరి, రైస్, కర్రీస్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాము మధ్యలో తినడానికి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాం అనుకుంటున్నారు కదా. అరుణాచలం వెళ్తున్నాం. మళ్ళీ గిరి ప్రదక్షిణకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. ఓకే, అంటే మాకు గృహప్రవేశం అయిపోయిన తర్వాత వెళ్దామని అప్పుడు అనుకున్నాం అనమాట. అందుకనే ఇప్పుడు హాలిడేస్ కూడా ఉన్నాయి పిల్లలకి, వెళ్ళేసి వచ్చేస్తాము. దానికోసం ఈ ప్రిపరేషన్ అనమాట. అంటే మనకి జర్నీలో అక్కడ ఇక్కడ తినడం సమ్మర్ కదా, కొంచెం ఎందుకులే అని చెప్పేసి మేమే అరేంజ్ చేసుకొని కనీసం ఒక్కరోజైనా కనిపిస్తావు దానికి చదవాలా, కనీసం ఒక్కరోజుకైనా వస్తాయి కదా మనకి, జర్నీలో వెళ్ళడానికైనా వస్తాయి కదా అని చెప్పేసి. ఎస్, కాకరకాయ ఫ్రై అయితే ఉంటుంది. సౌండ్ నాకు తెలిసి ఆ సౌండే వస్తూ ఉంటుంది అనేసి. ఓకే, మన వీడియో ఇప్పుడు మేము ఇంకా లగేజ్ సర్దేది ఉంది. ఆల్రెడీ అందరు బట్టలు తీసి పెట్టుకున్నారు, డ్రెస్సెస్. మా దీవెన్ బాబు అక్కడ ఆల్రెడీ. ఇదిగోండి ఈయన బ్యాగు, ఈయన ఏంటిది చూడండి. 6 టీ-షర్ట్స్, 6 షార్ట్స్. అంటే 3 రోజులు అయినా సరే 2 పూటలు స్నానం చేస్తారు కదా. అది కూడా పెట్టుకో, అది రాని ఎలా ఉంటుంది. అప్పుడు నేను ఎలా చేస్తున్నా గుర్తుంది బాగా. నీ ఇష్టం దీని అన్ని ఎందుకు పాయింట్లు, జీన్స్ పాయింట్లు చెప్పు. ఆ ఉప్పకి జల్దీలో ఇది మాత్రమే నాకు ఓకే ఉరకపోసింది. అట్లా గుడిలోకి వెళ్ళడానికి అంతే. డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. దీవెన్ జర్నీలో ఇప్పుడు ఎట్లాగో నైట్ డ్రెస్ వేసుకుంటావు. ఏంటి అదే షార్ట్ బా. ఈయన బట్టలు అయితే ఇవి, ఈయన డ్రెస్సెస్ నావి తీసుకోవాలి. ఉంటాయి నీకు అన్ని బ్యాగ్ నింపకు, నాయ కూడా పెట్టుకోవాలి దాంట్లో. లగేజ్ తక్కువ ఉండాలి, ఎందుకంటే మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. కార్లో పట్టాలి కదా. ఏంటి ఆల్రెడీ ఇన్ని తీసిన మళ్ళీ నువ్వు అన్ని తీసినావు. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇవి వచ్చేసి దీవెనమ్మవి, ఈ బ్యాగ్లోనే నావి, మా వారివి. ఇక్కడ వెనక ఒక బ్యాగ్ ఉంది, అది మా దీవెన్ బాబుది. మ్యాట్ కూర్చొని అన్నం తినడానికి, లేదంటే హోటల్ రూమ్లో బెడ్ సరిపోతే కింద వేసుకొని పడుకోవడానికి. ఇది వచ్చేసి బ్యాంగిల్స్, పేస్ట్లు,
సోప్స్, అన్ని థింగ్స్, షాంపూస్, అన్ని థింగ్స్ అని చెప్పరాదు. లాంగ్వేజ్ అన్ని థింగ్స్ అంట. అన్ని థింగ్స్. ఇప్పుడు నేను పండుకుంటున్నా 4K అలారం పెట్టిన. అన్ని ఫోన్లలో అలారం పెట్టుండే 5-6 ఫోన్లలో మొత్తం. అందుకే నేను ఒక్క ఫోన్లో పడితే నేను లేవు, నన్ను ఫోన్లో పెట్టినా. అయితే ఇప్పుడు పడుకుంటున్నాము. టైం వచ్చేసి 12 అయిందండి. టైం వచ్చేసి 12 అయింది. కాకరకాయలు వేయించి నిన్న ఓన్లీ నా అలారం ఉన్నప్పుడే నేను చేస్తాను. 5కి లేగు నువ్వు, 1 అవర్ సరిపోతుంది. నేను 4కి లేగిస్తాను. కాకరకాయలు వేయించి పక్కన పెట్టేసాము. దాన్ని కొంచెం వెల్లుల్లిపాయ కారం రెడీ చేసుకొని మార్నింగే దాంట్లో కలుపుకుంటాం అన్నమాట. తర్వాత పప్పు, మామిడికాయలు అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా. కుక్కర్ అంటే పొద్దున లేసి తొందరగా మామిడికాయలు గీరేసి మొత్తం అంతా ఇట్లా రావాలి. వచ్చిందా లేదా అమ్మ? నన్ను చెప్పనీయకుండా బ్లాగ్ వీళ్ళే చేస్తున్నారు చూడండి. అమ్మో, మామిడికాయ పప్పు, కాకరకాయ ఫ్రై, రైస్ అన్నీ తీసుకునేది. ఇట్లనే పెట్టు. గుద్దిరా 2 సార్లు, అందుకే. ఓకే, ఇంకా పడుకోండి. టైం వచ్చేసి 12 దాటింది. అయినా వీళ్ళు పడుకోవట్లేదు. నా చుట్టూ తలస్నానం చేసి మొత్తం అంతా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ చేద్దాం వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మొత్తం సర్దుకోవడం అయిపోయింది. సామాన్లన్నీ చూడండి ఒకసారి. దీవెన్ బాబు మొత్తం లగేజ్ అంతా బయట పెడుతున్నాడు పాపం. ఇప్పుడు ఇంకా ఇదైతే లగేజ్ చాలా ఉంది. మరి మాదే ఇన్ని ఉన్నాయంటే పొద్దున్నే భలే ఉంది. ఇంత పొద్దున్నే ఇవి నేను వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇంత మార్నింగ్ ఎప్పుడు లేచి చూడలేదండి బయట. ఎప్పుడు చూసినావు మనం? నేను చూసా. నువ్వు చూసినావా? నువ్వు ఎప్పుడు చూసినావు మమ్మీ? నాకంటే ముందు చేసి ఓకే, షూటింగ్ ఓకే ఓకే, బాగుంది. మార్నింగ్ మీరు కూడా చూసానా? ముగ్గేసి పెట్టిందనమాట. పూజ కూడా చేసేసినాము. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. రైస్, కాకరకాయ ఫ్రై, అమ్మో ఈ పప్పు తీసుకెళ్ళడం పెద్ద టాస్కే. ఏం కాదు, పప్పు దీంట్లో పెట్టాలి కాదు, ఈ బాక్స్. ఇంకా వాటర్ టిన్ను, ఎందుకంటే సమ్మర్ వాటర్ ఎక్కువ తాగుతాము. ఊరికి మనం బయట కొనుక్కోవడం కొంచెం కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది అని అందులో కార్లో ఉంటే ఉంచుకొని తాగేస్తాను. ఊరికి ఆగని అవసరం కూడా లేదు వాటర్ కోసం. తమ్ముడికి అది హనుమాన్ది లాకెట్ పెట్టాము, వెండిది. అది మా నవ్య గారు ఉన్నారండి, నవ్య గారు ఇచ్చారనమాట. అమ్మ గిట్టు. ఓకే, జై హనుమాన్. మీరు ఒక చేయండి, వదలండి అసలు కొట్టండి. ఓకే, ఇప్పుడైతే ఇంకా మీ కిందికి వెళ్ళి ఇంతలోకి వాళ్ళు వచ్చేది ఫుడ్ది వాళ్ళు వచ్చేలోపు మేము కిందికి వెళ్ళి లగేజ్ అయితే కార్లో పెట్టేస్తాము. ఓకే, మన వీడియో కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడితో ఈ వీడియో తెలియదు. మళ్ళీ మన వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే అండి, ఇప్పుడైతే లంచ్ కోసం అయితే ఒక దగ్గర ఆగాము. అద్దంకి దగ్గరలో, అంటే ఇంకా అద్దంకి వెళ్ళలేదు. అద్దంకి వెళ్ళే మధ్యలో ఇక్కడ ఆగి ఒక టెంపుల్ దగ్గర మాకు దొరికిందనమాట తినడానికి. అంటే ఎక్కడ చెట్లు అవి ఇవి ఎత్తుకుంటూ వచ్చినాం కానీ ఎక్కడ మంచిగా లేదు, అంత నీట్గా లేవు. బాగా వేడిగా ఉందని చెప్పేసి చెట్టు కింద ఇంకా టెంపుల్ దగ్గర అయితే మంచిగా ప్లేస్ ఉంది. ఇక్కడ బండ్లు అవన్నీ ఉన్నాయన్నమాట. కూర్చున్నాము అందరము, ఇంకా తింటున్నాము. లంచ్ టైం అయింది. మేము వెతుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసరికి లంచ్ టైం అయింది. అదనమాట. కానీ వేడి ఉంది, ఉప్పగా ఉంది. అదనమాట. ఇదేం కాదు, కాకరకాయ,
అదేంటి టమాటా కర్రీయా? ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి వెనకాల. నువ్వు చిన్నపిల్లలు. ఇక్కడ బాగుంటుంది ఆటలే వస్తున్నాయి మాకు లేవు ఆటలు ఇప్పుడు. మూడో పంపు వస్తుంది. నువ్వు పెట్టుకోనికుందా? అదన్నా వీడియో తీస్తున్నాం మళ్ళీ వీడియో బాగా కక్కెరకాయ డాడీ ఏం కావాలి? ఇంకెవరు కావాలి? రేణుక అందరికి వచ్చినాయా ఇస్త్రాకు? ఉపదిస్తుంది మరి ఇది నేను తినేస్తాను. పప్పండి. అంతే వస్తాయి. బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాం మళ్ళా. బ్లాక్ ఇంకెక్కువ వస్తుంది. రేణు టమాటా పచ్చడి చందు వాళ్ళు కూడా పప్పు నేను దిగను. టమాటా పచ్చడి. వాళ్ళు పెట్టుకున్న దాంట్లో పెడుతున్నావు కదా నువ్వు. ఓకే అండి, చూశారు కదా మన వ్లాగ్ అయితే. ఇంకా నిన్నటి నుంచి నేను స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైట్ అయింది వచ్చేసరికి ఇంకా అదంతా కూడా మేము వీడియో పెట్టాము. డోర్ సౌండ్ చేస్తూ ఉంది, అందుకే ఆఫ్ చేసిన. ఇంకా నైట్ అయితే వచ్చేసి మంచి తొందర అంటే మరీ లేట్ నైట్ రాలేదు ఈసారి, మంచిగా తొందరగానే వచ్చినాము. ఇంకా వచ్చేసి రూమ్ తీసుకొని పడుకున్నాము, మంచిగా నిద్రపోయినాము. ఇంకా ఇప్పుడు మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. ఈసారి ఫస్ట్ దర్శనం చేసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేస్తాము. ఫస్ట్ టైం ఇలా, ఎందుకంటే సమ్మర్ కదా, మనం మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన అయిపోయేలోపు ఆఫ్టర్నూన్ మంచి ఎండ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే మంచిగా చల్లబడ్డగా చేసుకుందాము, చల్లగా అయ్యాక అని అనుకుంటున్నాము. ఓకే, ఇంకా ఇప్పుడైతే ఆ బ్లాగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంతతో ఈ బ్లాగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ మీ అందరి తరపున కూడా నేను శివయ్యని కోరుకుంటాను అనమాట. మంచిగా ఉండాలని, మీ అందరికీ మంచి ఆరోగ్యం, మంచి మీరు ఏం చేయాలనుకుంటే అదంతా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.